క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. పార్వతీ సుతే హర హర గణాధిప. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. నమస్కారాంతారయత్వా ఓం ధ్రువంతే రాజాన ధ్రువంత ఇంద్రశ్చాభ్యస్తరాష్టం ధారయతాం ధ్రువం. అయం సుముహూర్తకాలేన సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతః సఫలాభ్యాప్తిరస్తు. అయం మహర్తస్య మహర్తాస్తు సుప్రతిష్ఠితమస్తు. స్వస్తి ఇంద్రో వృద్ధస్య స్వస్తి పూజా విశ్వవేధ స్వస్తి నమరిష్టనేమిః స్వస్తి న బృహస్పతి దధాతు. మహాయంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్. ఈ రూమ్ దేని సాయి తర్వాత వచ్చినప్పుడు ఓపీ రూమ్ పెడతాం. సాయి వర్కర్ నీకని సాయి వర్కర్ ఇక్కడ ఒకసారి సుమన్ నేను చాలా రోజుల నుంచి ఫస్ట్ వెంకటగిరిలో సెటిల్ అవ్వాలని ఫస్ట్ నుంచి డాక్టర్ చదివి కూడా ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకున్నాం. బట్ అవుతుండే కొద్దీ వేగంగా డెవలప్ అవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా లాస్ట్ 2 decadesగా చూసుకుంటే ఎక్యురేట్ డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. బట్ మన ఊర్లో సిటీ స్కాన్ ఫెసిలిటీ లేక ఏదైనా ఎమర్జెన్సీ స్ట్రోక్ కేసులు వచ్చినా కానీ, సివియర్ నిమోనియా కేసులు వచ్చినా, లేదంటే కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్న కేసులు అలాంటివి సీరియస్ ఉన్నా అది లేటెస్ట్ స్టేజెస్లో తెలుసుకోగలుగుతున్నాం. దానివల్ల కాంప్లికేషన్స్తో చాలా పేషెంట్ ల్యాండ్ అవుతున్నారు. మనం ఇది పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డిసీజెస్ని చాలా ఎర్లీ స్టేజ్లో మనం కనిపెట్టి దానికి ఏదైనా అప్రాపరియేట్ ట్రీట్మెంట్ చేయగలిగి వీలైనంత మంది పేషెంట్స్కి వెంకటగిరిలోనే ఫుల్ ఫ్లెడ్జెడ్గా సిటీలో ఎలా అయితే వైద్యం చేయగలమో అలాంటి వైద్యం ఇక్కడ చేయాలంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటే మనం చేయగలమని, దానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో సిటీ స్కాన్ అండ్ అడ్వాన్స్డ్ 4D అల్ట్రాసౌండ్, దాంతోపాటు 2D ఎకో స్కాన్ 3 ఫెసిలిటీస్ ఒకే స్కాన్ సెంటర్ ఉండే విధంగా పెట్టడం జరిగింది. దీనికి పెట్టడానికి నాకు మెయిన్గా మా ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్ చాలా హెల్ప్ఫుల్ అయింది. అత్తయ్య గారి సపోర్ట్, మామయ్య సపోర్ట్. మా ఫాదరే ఫస్ట్ నుంచి ఏం కాదు, మనకు ప్రాఫిట్ లాస్ అదేం అవసరం లేదు, మనకు పేషెంట్స్కి వీలైనంత సర్వీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా కేసెస్ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ లేక కొద్దిగా లేట్గా ఇబ్బంది పడుతున్నారు. వీలైనంత మంది పేషెంట్స్కి సేవ చేస్తే అదే మనకు చాలు అని ఎంకరేజ్ చేసి ఈ పెట్టించడంలో చాలా హెల్ప్ చేశారు. సో నేను మా ఫాదర్కి జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మా అత్తయ్య మామయ్య వాళ్ళకి కూడా రుణపడి ఉంటాను. ప్లస్ ఇది యూజ్ చేసుకొని వీలైనంత వరకు పేషెంట్స్ని ఇక్కడే వెంకటగిరిలోనే ఫుల్ కార్పొరేట్ వైద్యం ప్రకారంగా ట్రీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.
హాస్పిటల్స్లో పనిచేశాను డాక్టర్ రితేష్ సార్ కింద. సో నాకు అన్ని రకాల స్కాన్స్ చాలా కాన్ఫిడెంట్గా చేయగలుగుతాను, ఎందుకంటే ఈ 4 ఇయర్స్లో నేను చాలా ఎక్కువ అన్ని వెరైటీస్ ఆఫ్ స్కాన్స్ చేసి ఉన్నాను కాబట్టి. అంటే ఈ సిటీ స్కాన్లో ఏంటంటే టాప్ నుంచి అంటే బాడీలో తల నుంచి కింద కాళ్ళ వరకు అన్ని రకాల స్కాన్స్ చేయబడతాయి. సో మనం ఏమన్నా సడన్గా ఒక మనిషి కళ్ళు తిరిగి పడిపోయినా, సడన్గా కాళ్ళు చేతులు పడిపోయి స్ట్రోక్ లాంటిది ఏమైనా రావడం, సడన్గా ఊపిరి ఆడకపోవడం, ఇలాంటివి సడన్గా అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి మేము ఏంటంటే 24 hours సిటీ స్కాన్ అనేది అవైలబుల్గా ఉండడానికి ఇచ్చేసామన్నమాట. అండ్ మనకి అల్ట్రాసౌండ్ కూడా అన్నిట్లోని ఇది చేశాను అన్నమాట. అంటే ఫెలోషిప్స్ కానీ ఫీటల్ రేడియాలజీలో ఫెలోషిప్ చేశాను, ఇంకా ఎంఎస్కే రేడియాలజీ అంటే జాయింట్ సమస్యలు ఇలాంటి వాటిల్లో కూడా నేను ఫెలోషిప్ చేశాను. అండ్ రితేష్ సార్ దగ్గర తలకి సంబంధించిన న్యూరాలజీ, ఇంకా బ్రెయిన్, ఇంకా స్పైనల్ కార్డ్ సమస్యల్లో కూడా ఫెలోషిప్ చేశాను అనమాట. సో మీకు ఎలాంటి స్కాన్ అయినా సరే, ఎలాంటి రకమైన వ్యాధిలో వచ్చినా సరే నేను చాలా ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతాను. సో అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఎఫ్ఎన్ఏసి అంటే అల్ట్రాసౌండ్ ద్వారా మనం బ్లైండ్గా సూది గుచ్చితే అది ఒక్కోసారి మనకి నరాన్ని తాకే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ ద్వారా మనకి సూది గుచ్చడము, బయాప్సీలు తీయడము అలాంటివి ఏమైనా చేయడానికి కూడా నేను కంప్లీట్గా ట్రైన్ అయి ఉన్నాను. అండ్ లివర్ యాక్సిస్ అనేది కళ్ళు తాగడం వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది, అది రూరల్ ఏరియాస్లో బాగా చూస్తాము. సో అది కూడా డ్రైన్ చేయడానికి పిక్టెల్ క్యాథెటర్ డ్రైనేజ్ అంటారు, అవన్నీ కూడా చేయగలను. సో నా సర్వీసెస్ అన్నింటినీ మీరందరూ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.